పవన్ కళ్యాణ్ ఆ పేరే ఒక ప్రభంజనం. సేనానిది స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ స్టేచర్. పవన్ ఎదుగుదలను చూసి కుళ్ళుకునే కొంతమందికి పవన్ స్టామినా తెలియకపోవచ్చు. తమిళనాడులో విజయ్ గెలిచేశాడని ఇక్కడ పవన్ ను తక్కువ చేసి చూపాలని ప్రయత్నం చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో విశ్వగురు మోదీకి తెలుసు. అందుకే హైదరాబాద్ టూర్లో మార్పులు చేసుకుని మరీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు ప్రధాని మోదీ. ఒక ప్రధాని, అందులోనూ విశ్వగురు మోదీ ఒక డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్లడం ఏంటా అని యావత్ దేశం ఆసక్తిగా చూసింది. పవన్ రేంజ్ ఏంటో తెలియని వాళ్ళు ఒకసారి తెలుసుకోండి. పోటీ చేసిన అన్ని శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని గెలిపించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు పవన్ కళ్యాణ్. 100% స్ట్రైక్ రేట్తో సత్తా చాటింది జనసేన. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి నేషనల్ ఇమేజ్ సొంతం చేసుకున్న జనసేనాని ప్రధాని మోదీ ప్రశంసలు అందుకుంటూ పొలిటికల్ స్క్రీన్ పై కూడా అందరి దృష్టిని తన వైపు ఎప్పుడో తిప్పేసుకున్నారు. మరోవైపు ఎన్డీఏ సమావేశాల్లో కూడా గతంలో పవన్ ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తడం జనసేనాని ఇమేజ్ను జాతీయ స్థాయిలో మరింత పెంచింది. ప్రధాని మోదీ పవన్ ను ఒక తుఫాన్తో పోల్చారు కూడా. ఏపీలో కూటమి విజయంలో పవన్ దే కీలక పాత్ర. టీడీపీ